వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇక వివరాల్లోకి వెళ్తే కోవూరు మండలంలోని ఇనమడుగు సెంటర్ వద్ద ట్రైనీ డీఎస్పీ శివప్రియ ఆధ్వర్యంలో శనివారం వాహనాల సాధారణ తనిఖీలు నిర్వహించారు. ఎస్ఐ రంగనాథ్ గౌడ్ సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేసి పలు వాహనాలకు ఫైన్లు విధించి కొన్ని వాహనాలను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రంగనాథ్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేరకు కోవూరు ఇనమడుగు సెంటర్లో వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్ చెకింగ్లో ముఖ్యంగా హెల్మెట్ ధరించిన వారికి ఫైన్ వేయటము, అదేవిధంగా ఆర్సీ లేని వారికి, అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ ఉన్న వారికి, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళకి వెహికల్ సీజ్ చేస్తూ డైరెక్ట్ ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది. అదేవిధంగా కోర్టులో ఫైన్ వేయడం జరుగుతుంది. ఈ కొత్తగా అమెండ్మెంట్ అయిన తర్వాత ఈ ఎంవీ యాక్ట్ చలానాస్ అమెండ్మెంట్ అయిన తర్వాత ఫైన్లు విపరీతంగా పెరిగాయి. దాని గురించి ముందుగా కొంతవరకు అవేర్నెస్ కలిగిస్తున్నాము. మరీ శృతి మించినప్పుడు ఫైన్లు వేస్తూ ఉన్నాము. ఇది ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. కనీసం హెల్మెట్ పెట్టుకోకపోతే గతంలో 135 రూపీస్ పడేది, ఇప్పుడు 1000 రూపాయలు పడుతుంది. కాబట్టి పబ్లిక్ దీన్ని కొంచెం గుర్తుపెట్టుకొని అన్ని నామ్స్ పాటిస్తూ హెల్మెట్ సంబంధిత పత్రాలన్నీ పెట్టుకొని తిరగవలసిన కోరుతున్నాను. అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ఖచ్చితంగా యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి. అందువల్ల ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఏంటంటే ర్యాష్ డ్రైవింగ్ ఉన్న వాళ్ళను గతంలో ఏదో ఫైనేస్ పంపించే వాళ్ళం ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ఇది ప్రజలు గమనించేసి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క డ్రైవ్ అనేది ఇక నుంచి ఆల్మోస్ట్ రోజు కంటిన్యూ అవుతుంది. కాబట్టి ప్రజలు దీన్ని మనసులో పెట్టుకొని తగిన విధంగా జాగ్రత్తలు తీసుకొని డ్రైవింగ్ చేయవలసిందిగా కోరుతున్నాను. కోవూరు మండలం పాటూరులో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ జేడీసీ సత్యవాణి పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుడు లక్ష్మీశెట్టి సీనయ్య మాట్లాడుతూ గత 3 నెలలుగా ఎమ్మెల్యేకు సమస్యను తెలియజేసినా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 30% కోతలు పూర్తయ్యాయని, కానీ ధాన్యం ఆరబోసేందుకు పట్టాలు లేదా కల్లాలు అందుబాటులో లేవని తెలిపారు. దళారులు 15,200కి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని, ప్రభుత్వం మాత్రం తేమ శాతం ప్రమాణాలు పాటించాలని చెప్పడాన్ని రైతులు తప్పుపట్టారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే పరిహారం చెల్లించాలంటూ రైతులు డిమాండ్ చేశారు. సమాధానం ఏంది? 5 నెలల వరకు ఎవరికా చేసి ఇప్పుడు ఇంకా అన్ని పూర్తి కాకుండా ఏం చేయాలి? మేము 15,000 రూపాయలు ఉద్యోగం వచ్చి కుర్చీ ఇస్తాడు, ఫ్యాన్ ఇస్తాడు, ఏసీ ఇస్తాడు. మనుటంగా కష్టపడే రైతు మాకేం వీరు ఏ ప్రభుత్వం జబ్బుల నుంచి ప్రభుత్వం పచ్చి తెలుగుదేశం ఏది వచ్చినా ముంచదే ఏనేది ఎరదిస్తాడు, ఎరది చేశాడు మాకు. ఇక్కడ 10 సంవత్సరం 2,400 రూపాయలు పుట్టాం మేము. ఇప్పుడు 17,000 పుట్టి అమ్ముతున్నాం. 10 సంవత్సరం 4 పుట్లు ఎకరాకైనాయి, ఇప్పుడు 3 పుట్లు అవుతున్నాయి. ఎకరాకి వచ్చి రైతు 30,000 రూపాయలు లాసిపోయాడు. మాకు ఇచ్చాడు 4 ఎవడిస్తాడు? ఆయన వచ్చి చెప్పాడు మా మనోహర్ గారు వచ్చి కింటా 300 కాస్తామని పోటమే. ఆయన వచ్చిన గారు ఆయన అడవి శ్రీకాకుళం అది నిమ్మలో కూర్చోండి. ఆయన మాకు మామూలు చూసేవారు కదా. అయిగా ఒడ్డు చూడట అన్ని ఉంటే ఆడిపోతున్నాయి. ఇప్పుడు కసింగ్ స్టార్ట్ అయిపో ఇంచు 20 అవుతుంది. ఇంకా 10 రోజులు వీళ్ళు 60 ఇవ్వమంటున్నారు. ఏడ 60 రైతా? ఎక్కడ 60 రైతు? పట్లు ఇచ్చారా? కళాలు ఉండవు, ఏముండే రైతుగా ఏమి లేకుండా ఏదో రైతులతో ఎవరు ఏ ఎదో రైతులతో వచ్చారు? నాది ఎదో లేడు, ఏ ఎదో వచ్చిన ఇంతే. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ధర్మకర్తల మండలి సభ్యుల పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్థసారథి పంతులు, కమిటీ చైర్మన్ గా ఎర్రగడ్డ పల్లి గోపాల్, సురేఖారెడ్డి, ఆలూరు నరసింహులు, అర్చకుడు పాండ్య సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మొట్టమొదటిగా కమిటీ వేసింది నేనేనని, దేవస్థానం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. మార్చి 9, 10, 11 తేదీల్లో ఆలయ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ధర్మకర్తగా నా విధి నిర్వహణలో సక్రమంగాను విశ్వాసపాత్రుడిగాను శక్తి వంచన లేకుండా న్యాయబద్ధంగా విశ్వాసపాతంగాను దురాలోచన లేకుండా దేవస్థానం అభివృద్ధికై కృషి చేయగలను మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టము 30/1987 మరియు దాని నిబంధనల లోబడి విధులను సక్రమంగా నిర్వహించగలనని దేవునిపై దైవం ఇష్టం ఉంటాయి కాబట్టి మనం ఆధ్యాత్మిక చింతన సైడు తప్పకుండా మనం అందరం కూడా చేయాలి. ఎందుకంటే ఎవరైతే తన కుటుంబాన్ని ప్రేమించారో, ఎవరైతే తన యొక్క మతాన్ని ప్రేమించారో అతను దేన్ని కూడా ప్రేమించాలని నేను నమ్ముతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటిని, మన కుటుంబాన్ని ప్రేమించాలి, మన మతాన్ని ప్రేమించాలి. మనం అది కాకుండా వేరే మాటలు ఎవరైనా మాట్లాడితే అది వాస్తవం కాదు అన్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా స్పష్టంగా తెలియజేస్తూ, మీరు అందరూ కూడా దైవ చింతన కలిగి ఉండి మన యొక్క ఆలయ ప్రసిద్ధిని మొత్తం కూడా మన బంధుమిత్రులందరూ కూడా చేరే విధంగా వారి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యే విధంగా ఈ 9, 10, 11 ఈ నెల పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలని ఇక్కడ చేయాలని మన సిద్ధాంతి పాలసారి గారు ఆల్రెడీ నిర్ణయం చేశారు. కాబట్టి మనమంతా కూడా దాన్ని శ్రేషావహించి మనమంతా కూడా బంధుమిత్రులు ఆలు నరసింహ గారికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎమ్మెల్యే శ్రీరాజ్ ఠాకూర్ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యలను స్వీకరించి పరిష్కార మార్గాలను సూచించారు. ఈ సందర్భంగా పాలకుర్తి గ్రామానికి చెందిన రవి తండ్రి కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ మరణించడంతో అతని కుమారుడికి ఉద్యోగం కల్పించాలని ఫ్యాక్టరీ మేనేజర్ను సంప్రదించగా సానుకూలంగా స్పందించారు. కన్నాల గ్రామానికి చెందిన నిరుద్యోగులకు స్థానిక మెడికల్ కళాశాలలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. అలాగే నూతనంగా వివాహం జరిగిన వారికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఫైల్స్ పై సంతకాలు చేసి వారి ఆనందానికి కారణమయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ డివిజన్ నాయకులు పాల్గొన్నారు. रिक्वेस्ट करे तो आप बोरवेल वो बनाए तो बाथरूम उसके बगल में गरीबों के से सारे दिए दिए ना लिखा है जी सर ये तो रोक में गए ప్లీజ్ కూర్చోండి. కుప్పం మున్సిపాలిటీ 8వ వార్డు పరమసముద్రంలో పౌర హక్కుల దినోత్సవం ప్రభుత్వం ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుప్పం తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే భాగంలో ప్రతి నెలా దళితవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు సూచించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజలు పల్లారపల్లి, పరమసముద్రం, శ్మశాన దురాక్రమణ, చెరువు ఆక్రమణలపై తమ గోడును వ్యక్తం చేశారు. స్పందించిన తహసీల్దార్ త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధికారులు, చెరువు చైర్మన్ ప్రతాప్ సింహ, మాజీ సర్పంచ్ శివశంకర్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. శ్మశానంతో పాటు దారి కల్పించాలంటే మనకు పట్టాల నుంచి భూసేకరణ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒకవేళ మనకు ఈ ల్యాండ్ కాకుండా వేరే ల్యాండ్ ఏదైనా ప్రభుత్వ భూమి ఉన్నట్లయితే తగిన ఆ వివరాలు తెలియజేసినట్లయితే అక్కడ మనము కొత్తగా శ్మశానానికి సంబంధించి అలాట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరమసముద్రం నందు పౌర హక్కుల దినోత్సవం, సివిల్ రైట్స్ డే నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పౌర హక్కుల దినోత్సవం అనేది కూడా ప్రతి నెల మండలం నందు ఏదో ఒక నిర్వహించుకోవాలి. మళ్ళీ మాకు గ్రామానికి 150 ఇల్లు ఉంది కాబట్టి
శ్మశాన సమస్య ఉంది, దానికి రోడ్డు లేదు, ఎవరైనా చనిపోతే పంటల్లో పోవాలి కాబట్టి అదొకటి అవకాశం కల్పించాలా. ఈ సబ్జెక్ట్ వచ్చి న్యాయ సదస్సు వచ్చి ఆసామాసిగా ఊరికి అరగంటలో గంటలో ముగిసిపోయే సమస్య కాదు ఇది. దీనికి కొన్ని రోజులు పెట్టుకుంటేనే ముందర దాంట్లో వచ్చి 30 సెంట్లు ఉంది సార్, కొలిసేసరికి 27 సెంట్లు 26 సెంట్లు వచ్చింది. దాన్ని కరెక్ట్ అయిన సమగ్రంగా సర్వే కాలేదు మాకు తెలిసి. ఎందుకంటే ఇంకోటి ఏమంటే ఇక్కడ 150 ఇళ్ళు ఉంది సార్, వాళ్ళకుండేది ఆ 30 సెంట్లలో అంతా మీరు శ్మశానాన్ని ఒకసారి సర్వే చేస్తే మీరు ఒకసారి తిలకిస్తే బాగుంటుంది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని మేకవంక ప్రాంతంలో మధ్యాహ్నం జరిగిన గడ్డివాము దగ్ధం ఘటనపై బీజేపీ స్పందించింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఆదూరి విజయకృష్ణ నాయకులు మధుసూదన్ శర్మ మాట్లాడుతూ వాహిద్ మరియు వెంకన్న అనే రైతులు పశుగ్రాసం కోసం నిల్వ ఉంచిన గడ్డివాము, చొప్ప, కందిపొట్టు దాదాపు 4 లక్షల రూపాయలు విలువ చేసే పశుగ్రాసం అగ్ని ప్రమాదానికి గురై నాశనమైందన్నారు. సబ్ కలెక్టర్ని కలిసి రైతులకు అత్యవసర రైతు ప్రత్యేక నిధి ద్వారా నష్టపరిహారం అందించాలని కోరామని, అలాగే తాత్కాలికంగా పశువులకు పశుగ్రాసం అందించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి శ్రీనివాసాచారి, బీజేపీ నాయకులు కల్లుపోతుల సురేష్, రమేశాచారి, రంగన్న యాదవ్, వాల్మీకి, సాయి ప్రసాద్, తాయన్న, ఏకబోటే శ్రీకాంత్, మహేష్ నాయక్, నాగేష్, జాఫర్, ఆరిఫ్, ఉషా, లక్ష్మీనారాయణ, సూర్య తదితరులు పాల్గొన్నారు. కార్యాలయానికి వచ్చేసి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏమంటే ఆలూరు రోడ్డులోని లక్ష్మమ్మ వార్సి దగ్గర ఉండేటువంటి మేకవంక ప్రాంతంలో స్థానికంగా ఉండేటువంటి రైతులు వాహిదు, ఇంకప్ప తన సొంత పొలంలో పశుగ్రాసం కోసం నిల్వ చేసుకున్నటువంటి గడ్డివాము, చొప్ప, కందికి సంబంధించినటువంటి పొట్టు ఇవన్నీ కూడా ప్రమాదవశాత్తు కాలిపోయింది. దాని విలువ దాదాపు 4 లక్షల పైన ఉంటుందని ఒక అంచనా. నష్టపోయినటువంటి యొక్క రైతులకు ఉండేటువంటి పశువులు ప్రస్తుతము పశుగ్రాసం లేక ఇబ్బంది పడతా ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చేసి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏమని, నష్టపోయినటువంటి రైతులకు అత్యవసరంగా రైతు ప్రత్యేక నిధి ద్వారా 4 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని వాళ్ళకు అందించేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే తాత్కాలికంగా పశువులకు ఊరట కోసము కొంత పశుగ్రాసాన్ని టెంపరీగా 1 వారం 10 రోజులు బ్రతికే దానికోసం పశుగ్రాసాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయండి అని సబ్ కలెక్టర్ గారికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రిక్వెస్ట్ చేసినాము. వారు కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు సాయంత్రానికి రేపటికి మనకు సమాచారాన్ని అందించి వీరికి ఎంతో కొంత సహాయం చేసేటువంటి విధంగా ప్రయత్నం చేస్తారని వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఏమి జరిగినా రైతులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు చెల్లించవలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న ఆధ్వర్యంలో దేవరాపల్లి మండలంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. బకాయిలు చెల్లించండి, తిండి అయినా పెట్టండి అంటూ కూలీలు ఆకులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. గత 5 వారాలుగా బిల్లులు చెల్లించకపోవడంతో కూలీలు పస్తులు పడుకుంటున్నామని, బిల్లులు చెల్లించకపోవడంతో వలసలు పోతున్నామని వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులకు కోత విధించి మెటీరియల్ ఛార్జీలు పెంచడం వల్ల కాంట్రాక్టర్లకు ముందుగా బిల్లులు చెల్లించి కూలీలను వెనక్కు మోపుతున్నారని ఆరోపించారు. సమ్మర్ ఎలవెన్స్లు 30% పెంచాలని, మెడికల్ కిట్లు, తట్ల, గుణపాకం, మంచినీటి వసతులను నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12న చలో విజయవాడ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెంకన్న తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. 600 కూలీ 200 రోజులు పని కల్పించాలి. 600 కూలీ 200 రోజులు పని కల్పించాలి. 600 కూలీ 200 రోజులు పనులు కల్పించాలి. మంచి డబ్బులు ఇవ్వాలి. 200 రోజులు పనులు కల్పించాలి. ప్రతి కుటుంబానికి 200 రోజులు పని 600 కూలీ ఇవ్వాలి. 600 రూపాయలు కూలీ ఇవ్వాలి. పేషిప్పులు ఇవ్వాలి. తట్టా, గుణపం, పారా, మంచినీళ్ళు ఇవ్వాలి. డెంటల్ సౌకర్యం కల్పించాలి. మెడికల్ కిట్లు సౌకర్యం కల్పించాలి. ఎంట్లే బకాయిలు చెల్లించాలి. ఎంట్లే బకాయిలు చెల్లించాలి. ఎంట్లే బకాయిలు చెల్లించాలి. రాష్ట్రంలో ఉన్న ఉపాధి హామీ బకాయిలు వెంటనే చెల్లించాలి. అనకాపల్లి జిల్లాలో ఉన్న ఉపాధి బకాయిలు వెంటనే చెల్లించాలి. జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నెల 14న పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను ఘన విజయవంతం చేయాలని కోరారు. మంగళవారం నర్సీపట్నం
కృష్ణా ప్యాలెస్ వద్ద ఆవిర్భావ సభ పోస్టర్లను ఆవిష్కరించిన సూర్యచంద్ర మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల తర్వాత జరగనున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకువెళ్తోందని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్నో కష్టనష్టాలు ఆటుపోటులను ఎదుర్కొంటూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని కొనియాడారు. మానవత్వం నిజాయితీతో కూడిన విలువైన ప్రయాణం కొనసాగిస్తూ రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడూ పనిచేయలేదని తెలిపారు. నియోజకవర్గంలో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని సూర్యచంద్ర పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తారీఖున పిఠాపురం నియోజకవర్గం చిత్తరాడ గ్రామంలో ఆవిర్భావ సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో 4 మండలాల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అలాగే నాయకుల సమక్షంలో ఓ పోస్టర్ రిలీజ్ చేసి రేపు 14వ తారీఖు జరగబోయే ఆవిర్భావ సభని ఒక పండగలాగా, ఒక సునామీలాగా మన నర్సీపట్నం నియోజకవర్గం 4 మండలాల నుంచి కూడా గ్రామ స్థాయిలో అందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా రేపు 14వ తారీఖున అక్కడ తరలించే విధంగా 4 మండలం ఏంటంటే 14వ తారీఖున మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. అది కూడా ఎక్కడో మన విజయవాడలో కాకుండా మన పక్కనే పిఠాపురంలో పెట్టడం వల్ల అది మనకి చాలా అదృష్టం. అలాగే ఎక్కువ మంది మనం వెళ్ళి పాల్గొనడానికి కూడా మనకి మంచి సువర్ణ అవకాశం లాంటిది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ మన నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు ప్లస్ టౌన్లో నుంచి కూడా అత్యధికంగా మన నర్సీపట్నం నుంచి వచ్చారని తెలిసేటట్టు ఎక్కువగా పాల్గొనాలని, మనస్పర్ధలు అవి పక్కన పెట్టేసి ఇది పార్టీ గురించి అందరూ చేసేది కూడా జనసేన పార్టీ కోసం, అది పవన్ కళ్యాణ్ గారి కోసం మన బలం అంటే ఏంటనేది మన నర్సీపట్నం నియోజకవర్గం చూపిస్తారని ఈ సభాముఖంగా ఈరోజు కోన నారాయణరావు నర్సీపట్నం నియోజకవర్గం ఎస్సీసీఎల్ కూర్చుంది. మార్చి 14వ తేదీన పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవానికి వెళ్ళడం కోసం ఈరోజు మనం అందరం ఇక్కడ కేంద్రీకృతం అవ్వడం జరిగింది. సో ప్రధానమంత్రి గారు అన్నట్టు ఏ పవన్ నహీ హే తుఫాన్ హే అన్నట్టు ఈ 14వ తేదీన నర్సీపట్నం నుంచి జన సముద్రం సునామీలా వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. సో 14వ తేదీన విజయోత్సవ సభను గర్వంగా జరుపుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని మరొక కొన్ని సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్లోని భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి ఆవిర్భావ దినోత్సవం మరిన్ని జరుపుకోవాలని జనగామ జిల్లా కేంద్రంలో కేకే ఆసుపత్రి వైద్యుడు అబ్దుల్ రహీం సుల్తాన్ ప్రభుత్వ ఉద్యోగులు బిల్డింగ్ కాంట్రాక్టర్ ఇప్పిస్తారని 5.56 కోట్ల మోసం చేసినట్లు జనగామ సీఐ దామోదర్ రెడ్డి తెలిపారు. అబ్దుల్ రహీం సుల్తాన్ టిప్పు సుల్తాన్ వారసుడని ప్రచారం చేసుకుని కర్ణాటక ప్రభుత్వం నుంచి 700 కోట్లు ట్రస్టుకు వస్తున్నాయని నమ్మించి ప్రజల వద్ద డబ్బులు వసూలు చేశారు. ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ ఎండీ వసీం అఖ్తర్ వద్ద 1.17 కోట్లు తీసుకుని మెడికల్ కళాశాల కాంట్రాక్ట్ ఇప్పిస్తారని మోసం చేశారు. అనుమానం రావడంతో బాధితులు ఫిర్యాదు చేయగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆదేశాల మేరకు అబ్దుల్ రహీం సుల్తాన్ను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు. జనగామకు చెందిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో వచ్చి అబ్దుల్ రహీం సుల్తాన్ రాజా కేకే హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి హాస్పిటల్ ట్రీట్మెంట్ గురించి వెళ్తే మాకు పరిచయం ఏంటి, ఈ పరిచయంలో అతని గురించి మాట్లాడినప్పుడు నేను టిప్పు సుల్తాన్ వారసుని, తర్వాత ట్రస్ట్ చైర్మన్, నాకు ట్రస్ట్ నుంచి నాకు 700 కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పి అతనికి డీడీఓను చెక్ చూపించి నమ్మించడం వల్ల ఈ వచ్చిన డబ్బులతో నేను మెడికల్ కాలేజ్ జనగామలో పెడతానంటే ఈ ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో అతను ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ అవడం వల్ల అతని మాటలు నమ్మి అదేగాని డబ్బులతో మెడికల్ కాలేజ్ పెడితే నాకు ఈ కాంట్రాక్ట్ వస్తుందనే ఉద్దేశంతో అతను అతనికి 1,17,00,000 రూపాయలు ఇచ్చిండు. ఇటు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి అప్పటి నుంచి మేము విచారణ చేస్తున్నాం. ఇతని గురించి తెలుసుకున్నప్పుడు ఇతను ఈ కేకే హాస్పిటల్ మొత్తానికి మూత పెట్టి ఇక్కడి నుంచి జనగామ నుంచి వెళ్ళిపోయినాడు. అప్పటి నుంచి అతని గురించి మేము వెతుకుతున్నాం. అతను నిన్న సాయంత్రం హాస్పిటల్ దగ్గరికి వచ్చి అతని హాస్పిటల్కి సంబంధించిన చూసుకుందామని వస్తే మేము నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకుని అతను విచారిస్తే అతను ఇట్లా నేను చాలామంది దగ్గర కూడా ఈ పేరు చెప్పి మోసం చేసినని చెప్పింది కాబట్టి అతను మేము ఈరోజు అరెస్ట్ చూపెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.
సార్ అంటే 6 కోట్లు అంటున్నారు కదా సార్, అంటే మిగతా బాధితులు ఎంతమంది ఉన్నారు, ఎంత రికవర్ అయింది సార్, ఎంత ఇప్పటి వరకు ఒక ఈ మద్యం కాకుండా తర్వాత ఇంకా 2 బాధితులు వచ్చారు. వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మీద కూడా మేము కేసు నమోదు చేసినాం. ఇచ్చిన ప్రస్తుతం విచారణ ఉన్నది. ఇంకెవరైనా బాధితులు వస్తే కూడా వాళ్ళని కూడా ఫిర్యాదు ఇవ్వమని చెప్పినాం. ఇప్పటివరకు మేము ఈ దానిపై 3 కేసులు నమోదు. ఈ కేసు విచారణలో ఉన్నది. అతను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం మళ్ళీ కస్టడీలోకి తీసుకున్న తర్వాత పూర్తిగా మేము విచారణ చేసి అంటే ఆయన ఒక్కడే ఉన్నారా సార్, ఇందులో ఇంకెవరైనా ఉన్నారా, వాళ్ళ భార్య ఇంకెవరైనా? ఇప్పటి వరకు అతను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.